ఏపీ అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి నెలకొంది. ఎమ్మెల్సీ టికెట్ల కోసం చంద్రబాబు, లోకేష్ పేషీల దగ్గరకు నేతలు క్యూ కట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 2-3 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ ను కలిసేందుకు ఆశావాహులు క్యూ కట్టారు. బీద రవీంద్ర యాదవ్, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్దా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి చంద్రబాబును కలిశారు. ఏపీ అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి నెలకొంది. ఎమ్మెల్సీ టికెట్ల కోసం చంద్రబాబు, లోకేష్ పేషీల దగ్గరకు నేతలు క్యూ కట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 2-3 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ ను కలిసేందుకు ఆశావాహులు క్యూ కట్టారు. బీద రవీంద్ర యాదవ్, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్దా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి చంద్రబాబును కలిశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. శ్వేత, ఏపీలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి నెలకొంది. మొత్తంగా వీరందరూ కూడా అటు లోకేష్ను, సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు అసెంబ్లీకి వచ్చి వాళ్ళని కలిసి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి ఈ నెల 29న ఖాళీ అవుతున్న నేపథ్యంలో 2-3 రోజుల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆశావాహులంతా కూడా క్యూ కడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయానికి వెళ్తారు కాబట్టి అసెంబ్లీలోనే ఆయన్ని ముందుగానే కలిసి వెళ్లేందుకు ఆశావాహులు క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే అశోక్ బాబు, అలాగే బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటుగా మిగిలిన ఆశావాహులంతా కూడా కూకట్టారు. అయితే దీనికి సంబంధించి ఏరాస్ ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి ఎవరైతే ప్రస్తుతం ఇప్పుడు ఆల్రెడీ జంగా కృష్ణమూర్తి కావచ్చు, అలాగే అశోక్ బాబు ఆల్రెడీ ఎమ్మెల్సీలు కాలం మరి 29 తోటి ముగియనున్న నేపథ్యంలో మరొకసారి అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కలిసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మిగిలిన వారంతా కూడా పార్టీ కోసం మొదటి నుంచి వారు. బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీగా చేసి రిటైర్ అయిన వ్యక్తి కాబట్టి మళ్ళీ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి బుద్దా వెంకన్న పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇక ఆశావాహులంతా కూడా ఒక్కసారిగా అసెంబ్లీలో ఏదైతే లాబీలో ఆయన కోసం వెయిట్ చేయడంతో అక్కడంతా కూడా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఈరోజు అసెంబ్లీలో ఆవరణలో కల్పించిందని చెప్పుకోవాలి శ్వేత.